బ్రేకింగ్ చూస్తున్నాం. అనకాపల్లి ఎంపీ టీడీపీ సీనియర్ నేత అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరనున్నట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయాలని చూస్తున్న అవంతి వైసీపీ నుంచి బరిలో దిగాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ తో అవంతి శ్రీనివాస్ ఇవాళ భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విక్రమ్ అందుబాటులో ఉన్నారు. విక్రమ్, అవంతి శ్రీనివాస్ పార్టీ మారబోతున్నారా? అసలు దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చంద్రిక అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు వైసీపీలో చేరడం దాదాపుగా ఖాయమైంది. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో లోటస్ పాండ్ లో అవంతి శ్రీనివాస్ వైసీపీ అధినేత జగన్ తో భేటీ కాబోతున్నట్టు ఆయన అనుచర వర్గాలన్నీ కూడా చెప్తున్నాయి. ఇప్పటికే అవంతి శ్రీనివాస్ వెనుకుండే గన్మెన్లను వెనక్కి పంపించడం జరిగింది. అలాగే పార్టీ కార్యాలయం ఆయన విశాఖపట్నంలో నివాసంలో కూడా అనుచరులు ఎవరు అందుబాటులో లేరు. అలాగే ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి. సరైన సమాచారం ఇవ్వనప్పటికీ కూడా కొంతమంది మాత్రం ఆయన పార్టీ మారడాన్ని ధృవీకరించారు. ఆయన పార్టీ వైసీపీలో చేరడానికి ప్రధానమైన కారణం భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ స్థానం అని స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అదే నియోజకవర్గానికి ప్రస్తుతం విశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే సీటు అవంతి శ్రీనివాసరావు ఆశిస్తున్నారు. దీని మధ్య వీళ్ళిద్దరికీ మధ్య చాలా కాలంగా విభేదాలు నడుస్తున్నాయి. గతంలో ఇదే భీమిలి నియోజకవర్గానికి ప్రజారాజ్యం పార్టీ తరఫున అవంతి శ్రీనివాసరావు పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన అనకాపల్లి టీడీపీలో చేరడం ద్వారా అనకాపల్లికి వెళ్లారు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగానే కొనసాగాలి. ఈ ఎంపీగా ఉండడానికి ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. ఈ కారణం చేతనే ఆయన మళ్ళీ కూడా తన సొంత నియోజకవర్గం భీమిలికి వెళ్ళిపోవాలని చెప్పి పట్టుదలతో ఉన్నారు. అయితే ఈ ఇద్దరి మధ్య గంటా అవంతి మధ్య ఉన్న ఈ భీమిలి నియోజకవర్గ స్థానం విభేదం టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకు కూడా వెళ్ళింది. చంద్రబాబు అప్పట్లో దీన్ని వీళ్ళిద్దరి మధ్య సయోధ్య గురించి అప్పటికి అలా శాంతింపు చేశారు. అయితే ఇప్పుడు ఎన్నికల సమీక్ష తరుణంలో ఈ పార్టీ మారణాలని అవంతి శ్రీనివాసరావు నిర్ణయానికి వచ్చారు. బడ్జెట్ సమావేశాల చివరి రోజున ఆయన నిన్న పూర్తి కావడంతో ఈ రోజు జగన్ తో భేటీ కాబోవడం సంతరించుకుంటుంది. మరి ఈ నేపథ్యంలో అవంతి శ్రీనివాసరావు కూడా గంటా శ్రీనివాసరావు వీళ్ళంతా కూడా స్నేహితులు. మొదటి నుంచి కూడా రాజకీయాల్లో తీసుకొచ్చింది కూడా గంటా శ్రీనివాసరావే. ఆయన ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు భీమిలి నియోజకవర్గం నుంచి అవంతి శ్రీనివాసరావు సీట్ ఇప్పించారు. ఆ తర్వాత అదే భీమిలి నియోజకవర్గం గంటా వెళ్లి అనకాపల్లికి అవంతి శ్రీనివాస్ పంపడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా గెలుపొందారు. అయితే ఇప్పుడు భీమిలి నియోజకవర్గం అసెంబ్లీ స్థానం వీళ్ళిద్దరి మధ్య విభేదానికి కారణం. ఈ కారణం చేతన ఆయన పార్టీ మారాలని అనుకుంటున్నారు. ఈ నెల 24వ తేదీన విశాఖపట్నంలో జరిగే వైసీపీ ఎన్నికల శంకారావం సభలో అవంతి శ్రీనివాసరావు పార్టీలో అధికారికంగా చేరే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తుంది. చంద్రిక. ఓకే విక్రమ్, మరి అవంతి శ్రీనివాస్ తో పాటు ఇంకెవరైనా పార్టీ మారే అవకాశం ఉందంటారా? అవంతి శ్రీనివాసరావుతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన మరో మా ఎమ్మెల్యే కూడా వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. వీళ్ళంతా కూడా ఒక గ్రూప్ పాలిటిక్స్ ని చేస్తూ ఉంటారు. అవంతి శ్రీనివాస్ కానీ ఇప్పుడు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్న మరో ఎమ్మెల్యే కానీ వీళ్ళంతా కూడా ప్రతి ఎన్నికలకి పార్టీ మారడం, అలాగే పోటీ చేసిన ఎన్నికల స్థానాన్ని కూడా మార్చడం రివాజుగా వస్తుంది. అవంతి శ్రీనివాసరావు తొలుత భీమిలి నియోజకవర్గం చేశారు. అప్పుడు ఆ క్రమంలో ప్రజారాజ్యంలో అతను పోటీ చేశారు. ఆ తర్వాత అది ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి మళ్ళీ మొన్న 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ నుంచి అనకాపల్లి ఎంపీగా గెలుపొందారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్ళీ ఇంకో పార్టీని మళ్ళీ ఇంకో నియోజకవర్గాన్ని కూడా వెతుక్కునే క్రమం అనేది మొదలైంది. చంద్రిక. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ.